పుల్లారావు గారు, పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏం కనిపిస్తుంది సార్ కారణం సడన్ ఎగ్జిట్? ఉపరాష్ట్రపతి ఈ విధంగా రాజీనామా చేయడం మనం చాలా తక్కువ సందర్భాలు. మీరు చెప్పిందంతా విన్నా, చాలా మీ ఎరుడిషన్ తో చెప్పారు, కాదన్నావు. బట్ ఒక పాయింట్ మర్చిపోయారు, కెమిస్ట్రీ, పర్సనల్ కెమిస్ట్రీ పాడైపోయింది ధన్కర్కి మిగతా బీజేపీ నాయకులు. పాలిటిక్స్ లో కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా పర్సనల్ కెమిస్ట్రీ చాలా ముఖ్యం కదా. మనకి ఇష్టం వచ్చిన వ్యక్తి అన్ని తప్పులు చేసినా క్షమిస్తాం, ఇష్టం లేని వ్యక్తి మంచి చేసినా మనం క్షమిస్తాం. అందువల్ల ఆ కెమిస్ట్రీ పాడైపోయింది. ఇప్పటి నుంచి కాదు, 5-6 నెలలు బట్టి. అప్పుడు అనుకున్నది బీజేపీ ఏమిటంటే, ఈయన 2019లో గవర్నర్ బెంగాల్ గా చెప్తే ఇది చాలా గొప్పగా హ్యాండిల్ చేశాడు. ఆమెతో తగు పెట్టుకుని పర్సనల్ తగు పెట్టుకోలేదు. ఆఖరికి 2022 ఆగస్ట్ ఎలక్షన్ కి నిలబడితే మమతా బెనర్జీ దగ్గర 50-60 ఓట్లు దీనికి వ్యతిరేకంగా ఇవ్వకుండా ఎక్స్టెండ్ చేసి వెళ్ళిపోయారు. చూడండి, అంత చక్కగా మేనేజ్ చేసుకున్నారు బెంగాల్. సో అది చూసి బీజేపీ పెద్దలు దీనికి ప్రమోషన్ ఇచ్చారు. మీకు ఇంకో 2 ఉదాహరణలు ఉన్నాయి. గవర్నర్లు బాగా చేస్తే ప్రమోషన్ ఇస్తారు బీజేపీ. రామ్నాథ్ కోవింద్ గవర్నర్ బీహార్ ప్రెసిడెంట్ అవ్వాలి. ప్రెసిడెంట్ ముర్ము గారు గవర్నర్ జార్ఖండ్ ప్రెసిడెంట్ అవ్వాలి. ఎందుకంటే గవర్నర్ తో బాగా చేశారు, గవర్నర్ పదవిలో బాగా చేశారని వాళ్ళు మంచి అభిప్రాయంతో వచ్చి ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చాక ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ముర్ము గారు, రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడో రాష్ట్రాల్లో పనిచేసేవాడు. ఈ ఢిల్లీ బేస్డ్ సుప్రీంకోర్టు లాయరు. 1989లో 2 సంవత్సరాలు ఎంపీ అది, 2 సంవత్సరాలు మంత్రి చేశాడు. వీపీ సింగ్ గవర్నమెంట్ లోను, చంద్రశేఖర్ గవర్నమెంట్ లో. తర్వాత కెరియర్ పడిపోయింది, మళ్ళీ బీజేపీ రివైవ్ చేసింది 2019లో. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పదవి వచ్చింది ఆయన. కానీ ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. సో ఆయనంత లొంగే కష్టం కొన్ని విషయాల్లో వీళ్ళతో సర్దుకోలేకపోయాడు. ఆయన సుప్రీంకోర్టును విమర్శిస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, జడ్జెస్ ని ఏదో మోడీ గారు చేయమంటున్నారు, ఈయన వాడుకుంటున్నారు అని వచ్చింది కదా, లేకపోతే చేస్తాడా అని ఆగమన్నా, ఆగలేదు. అది ప్రాబ్లం. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి అలాంటి వ్యక్తితో చక్కగా లైజాన్ చేయొచ్చు కదా, కౌన్సిలింగ్ చేయొచ్చు కదా, తప్పులేదు. అది చేయలేదు బీజేపీ. ఎందుకు చేయలేదు? ఎందుకు ఆయన కూడా చక్కగా, ఇదిగో బాబు ఇలా చేస్తే ఎలాగా, ఇలా చేస్తే ఎలాగా, ఇది మనం జాగ్రత్తగా ఉండాలి అని ఏమన్నా సర్దేరా అంటే నాకు కనపడలేదు. ఒక కమ్యూనికేషన్ ఫెయిలియర్ వచ్చింది. ఆయన పర్సనాలిటీని కరెక్ట్ గా అసెస్ చేయలేకపోయారు. ఆయన తత్వం కూడా చాలా బ్రిలియంట్ మ్యాన్. మీరు ఆయన స్పీచెస్ వింటే ఎవరు స్పెల్ బౌండ్ గా ఉంటాయి. ఆ గది వదిలి వెళ్ళిపోవటానికి ఎవరికి ఇష్టం లేదు. అంత చక్కగా మాట్లాడతాడు, అన్నీ తెలుసు, ఆశ్చర్యం. సో ఇది ఆ గ్యాప్ వచ్చేసి, ఆ గ్యాప్ రావటంలో గ్యాప్ పెరిగిపోయింది. అది కూడా మీరు అన్నారు, కొన్ని కమ్యూనిటీస్ కి పౌరుషం అనే ట్రేట్ కూడా ఉంటారు. ఈ కమ్యూనిటీ చాలా పౌరుషంగా ఉంటారు. మీకు బాగా తెలుసు, చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ చేశారు, చరణ్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, చరణ్ సింగ్ నెహ్రూ టైంలో కాంగ్రెస్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ లో, నెహ్రూను వ్యతిరేకించాడు. నీకేం తెలుసు వ్యవసాయం గురించి, నువ్వు ఎలాంటి మనిషివి అని వ్యతిరేకించాడు చరణ్ సింగ్. ఆ బోల్డ్నెస్ ఉన్నది దేవీలాల్ చరణ్ సింగ్. ఈ కమ్యూనిటీకి లొంగరు, పొలిటికల్ గా యునైటెడ్ గా ఉంటారు. చాలా గుణాలు ఉన్నాయి. నేను చెప్పిన మాట, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, హర్యానాలో ఉన్నారు, పంజాబ్ లో, అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నారు. చాలా వాళ్ళ హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇండిపెండెంట్ గా ఉంటారు. కొంత స్టేజ్ వచ్చాక లెక్క పెట్టరు. ఆ గొడవ ఆయన దగ్గర పూర్తిగా ఉన్నారు. బీజేపీకి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాత్స్ ఎవరూ లేరే, ఒక్క నాయకుడు లేరే. చెప్పండి, ఒక్కరు లేదు. ఎందుకంటే ఆ డిసిప్లిన్ మంద వ్యవహారం ఉండదు వీళ్ళ దగ్గర. చెప్తున్నా, ఫ్రాంక్ గా చెప్తున్నా. ఎవరో ఉంటారు చిన్న వాళ్ళు, కానీ పెద్ద లీడర్స్ ఎవరు జాయిన్. కానీ ఎప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు. వాళ్ళ లైన్ లోనే ఉన్నారు కదా జగదీప్.